పూర్వికకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు మంచి చారు చూపిస్తున్నాను. ఇదిగో చారు పొడి వేస్తున్నాను. ఫస్ట్ చూడండి, ఉల్లిపాయ వేసేసాను, చారు పొడి వేసా. అంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు అంతే దాంట్లో ఉండేది. ఇది నేను అమ్మబోతున్నానని చెప్పాను కదా, ఇది చాలా బాగుంటుందండి. అందుకే ఇది పద్దాక వేసేస్తున్నా నేను. నాకే అయిపోయేలాగా ఉంది, నేనే తినేసేలాగున్నా. ఇది చూడండి, సూపర్గా ఉంటుంది. ఒక్క స్పూనే చూసారా? ఆ ఒక్క స్పూన్కి 1.5 అంటే కప్పుతో అయితే 3 కప్పులు, మనం టీ తాగే కప్పు, పెద్ద కప్పు ఉంటుంది కదా ఉంటుంది, అదైతే. లేదు అని అంటే ఈ లోటాతో అయితే 2 లోటాలు నీళ్లు పోసా. మాకు ఇంత సరిపోతుందండి. అందుకని మేము 3 4 చారుతోనే అన్నం తినేస్తాం కదా మేము. అదన్నమాట. ఎప్పుడు చారు చేస్తుంది ఆంటీ అని అనుకోమాకండి. ఇదిగో యాపాకుతో, దేంతో చేస్తున్నా చూడండి, యాపాకు. మనకి ఎంత రుచిగా ఉంటుందంటే పిచ్చగా నచ్చిద్ది. ఒక్కసారి పెట్టుకోండి మీరు, ఇంకేం లేదు, మర్చిపోకుండా ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. దీంతో పెడతా, నిమ్మకాయతో. చూసారు కదా, ఇదిగోండి అయిపోయిందండి, చారు అయిపోయింది. మీరు రెడీగా ఉండండి. చూసారా, ఈ పొడి మహత్యం అన్నమాట. ఇన్నిసార్లు చారులు పెడుతున్నాను, నాకు చాలా ఇష్టం అనిపిస్తుందండి. అందరికీ నచ్చేసింది. మా పిల్లలైతే చాలా బాగుందమ్మమ్మ అంటున్నారు. అంత బాగా తింటున్నారు ఈ చారుతో పిల్లలు. అది మా వాళ్ళంతా, మా కాలనీ వాళ్ళందరూ కూడా అందరికి ఇచ్చానన్నమాట. ఎవరిని వదలలే, వాళ్ళకి ఇచ్చా. టేస్ట్ చేయండి, ఊరికే చూడండి ఎలా ఉందో, నాకు కొంచెం చెప్పండి అంటే అందరూ మార్కులు వేసేసారు దానికి, ఈ చారుకి. ఏమీ లేకపోతే రాదమ్మా, నైట్లో ఖచ్చితంగా చారన్నం తినాలనిపిస్తుంది మనకి. మజ్జిగన్నమో, చారన్నమో, లేకపోతే మజ్జిగ తాగటమో ఏదో ఒకటి చేస్తారు అన్నం తినకపోయినా. ఈ చారు ఒక్కటి పెట్టుకుని ఇంత రసం తాగినా చాలు. మనం ఒక కప్పులో పోసుకుని కొంచెం నువ్వు అన్నట్టుగా చాలా బాగుంటుంది మాకు అంటున్నారన్నమాట. పెట్టుకుంటున్నారు వాళ్ళు కంపల్సరిగా. అది ఒక్క స్పూన్ వేస్తే చాలండి, మీకు చారు రెడీ అయిపోతుంది. నేనైతే ఇంకా మీరు ఏమి ఎక్కర్లా, చింతపండ్లు అలాంటివి ఇలాంటివి ఏమి ఎక్కర్లా. పసుపు అన్నీ దాంట్లోనే ఉంటాయి అన్నమాట. పోపు అన్నీ. ఒక్క ఆకులు మాత్రం మీరు ఇష్టం వచ్చిన ఆకు వేసుకోండి. నేనేం చేస్తున్నానంటే ఆకులతో కూడా పడుతున్నాను. ఇప్పుడు మునగాకు, మన శనగాకు, నెక్స్ట్ ఇది దీని పేరేంటి, పనగంటాకు, తోటకూర, పనగంటి కూర, తర్వాత ఇది పాలకూర, మన ఇష్టం అన్నమాట. ములక్కాయలు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు దీంట్లో. టమాటా మాత్రం అక్కర్లేదండి. టమాటా వేసుకున్నా బాగుంటుంది, మీ ఇష్టం అది. నేను టమాటాలు అంటే నిమ్మకాయతో చేస్తున్నాను కాబట్టి టమాటా అది పక్కన పెట్టేస్తున్నాను నేను. లేకపోతే మీరు టమాటాలు వేసుకోండి, నిమ్మకాయ పులుసు ఇంత పోసుకోండి చాలు. వేయక్కర్లేదు. ఇక నేను చారు పొడి ఇస్తే అది చారులో ఈ పొడిలో ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి మీకు, పులుపు అన్నీ ఉంటాయి. ఒక్క బెల్లం వేసుకోండి, ఉప్పు వేసుకోండి, అంతే. బాగా మరిగించండి. చారు మాత్రం 100 గ్రాముల నీళ్లు మరిగిపోవాలి మనకి, అప్పుడే చారు రుచిగా ఉంటుంది. ఈ ఆకులో ఉన్న రసం కూడా మనకి దిగాలన్నమాట. లేకపోతే దీనివల్ల మనకి ప్రయోజనాలు ఏముంటాయి చెప్పండి? ప్రయోజనాలు ఏమన్నా ఉంటాయా? ఉండవు. యాపాకు తినమంటున్నారు, యాపాకు రసం తాగమంటున్నారు, ఇట్లా యాపాకు దీంట్లో వేసుకోమంటున్నారు. ఇది మనకి ఇంకొకటి, ఈ చారు కూడా పెట్టుకుందామండి మనం రాగి ఆకులతో. చాలా బాగుంటుంది అది కూడా. రాగి ఆకులు కూడా తాగమంటున్నారు కదా, సత్యనారాయణ గారు చెప్తున్నారు, ముఖ్యంగా కాదర్ గారు చెప్తున్నారు. మీ ఆరోగ్యం బాగుండాలంటే ఇలాంటివన్నీ మీరు దీని డికాక్షన్ తాగమంటున్నారు మనకి. నేనేం చేస్తున్నానంటే చారు రూపంగా పంపించేస్తున్నాను నేను ఒంట్లోకి. అది నేనైతే మామూలుగా రసాలు తీసుకుని తాగాలంటే నా వల్ల కాదండి, తాగలేను నేను. మా పిల్లలు కూడా తాగరు. అందుకనే నేను ఈ గానుగాకని అదని ఇదని అన్ని రకాలుగా మీకు ఈ చారు పొడిలోనే, గానుగాకు పొడి చారు కావాలంటే అది ఈ గానుగాకుతో, తర్వాత ఈ ఆపాకుతో,
ఇవన్నీ తయారు చేయాలని ఉందండి. ఎంతవరకు అయిద్దో తెలియదు, చేస్తాను. మొత్తం మీద మీకు చేసి అందుబాటులోకి తీసుకొస్తాయి ఇవన్నీ, చూద్దాం. సరేనా? మామూలుగా అయితే మేము ఇలా పెట్టుకుని రోజుకొకటి కంపల్సరిగా ఈ చారు తయారు చేసుకుని తింటున్నాం మేము. మునగాకు కానీ, గానిగాకు కానీ, యాపాకు కానీ, మామిడికాయ కానీ, మామిడాకు కానీ, తర్వాత ఇది మన రాగి చెట్టు ఆకు కానీ, ఇది మన మారేడు దళాలు కానీ, ఇవన్నీ ఇలాంటి ఆకులతో తోటకూర, పాలకూర, ఇలాంటి పనగంటి కూర, ఇలాంటి ఆటలతో అన్నిటితో కూడా బచ్చల కూరతో కూడా ఈ చారు తయారు చేసుకుని తాగుతున్నాం మేము. తాగుతున్నామంటే అన్నంలో తింటున్నాం. ఇష్టమైనప్పుడు ఒక కప్పులో పోసుకుని కూడా తాగుతున్నాను నేనైతే. మా పిల్లలైతే తాగరు ఎక్కువ, నేనైతే మాత్రం తాగుతాను ఖచ్చితంగా. చూసారా సూపర్గా. మనం ఏమి తాలింపు పెట్టవద్దండి. పోపు కూడా అన్నీ దీంట్లోనే ఉంటాయి, పులుపు అన్నీ. మీరు ఎక్స్ట్రా వేసుకోవాలంటే నేను చూపిస్తున్నాను మీకు. దీంట్లో ఈ ఆకుపొడి ఏమీ కలపలేదండి ప్రస్తుతానికి. నేను ఈ ఆకుపొడి ఏం కలపలే, ఉట్టి పొడి తయారు చేశాను. అది పోపు అన్నీ ఉండేలాగా తయారు చేసుకున్నాం. ఇంకా ఈ ఆకు కొట్టి ఈ మిక్సీ పట్టేసి దీంట్లో పోస్తే మనకు కావాల్సిన పొడి తయారైపోద్ది అన్నమాట. అందుకే ఈ ఆకులు వేస్తున్నాను మీకు చూపించడం కోసం. సరేనా? మీరు ఇలాగే తయారు చేసుకోండి. అసలు మా ఇల్లంతా గుమ్మలు ఆడుతుందండి. ఇప్పుడు కానీ మా వాళ్ళు అటు ఇటు వాకింగ్ బయలుదేరుతారు మెల్లగా. అక్కలు నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు కానీ ఈ వాసన చూస్తే ఏం చేస్తున్నారు మీరు, ఏదో దొంగ పనులు చేస్తున్నారండి మీరు, మాకు ఇవ్వట్లేదు అంటారు. కొంచెం చేతిలో ఓపించుకుని మరీ రుచి చూసి ఏం చేస్తారంటే వెంటనే మాకు ఇస్తారా, లేకపోతే పొడి తయారు చేసి ఇప్పుడే మాకు తయారు చేసి ఇస్తారా అని చెప్తున్నారు. ఇక ఎందుకంటే నేను డబ్బులు అన్నాను కదా అలా ఈ ఆకు నా దగ్గర నుంచే తీసుకుని వెళ్తూ ఉంటారు. కానీ ఆకులు దొరకట్లేదండి. ఈ ఆపాకు అంటే దొరికింది మనకి. చూడండి చారు చాలా సూపర్గా వచ్చింది కదా. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం బెల్లం వేసుకుందాం. సరేనా? మనం ఇలాంటి చారులతో తింటే ట్యాబ్లెట్స్తో అవసరం లేదండి మనకి. కాదర్ గారు చెప్పినట్టు, అంటే ఇప్పుడు కాలంలో మనకు ఫుడ్ మార్పు వచ్చింది. ఇంతవరకు ఈ తాగండి అవి తాగండి కాదు. చింతపండు రసం మనకి ఇది మనం ఏముండేది, మిరియాల చారు, చింతపండు చారు పెట్టేవాళ్ళు అమ్మమ్మ అండి. అవునా కదా? మా అమ్మగారు కూడా చింతపండు చారు, మిరియాల చారే. ఇవి నేను వచ్చేసాక ఇలాంటి చారులన్నీ ఇదిగోండి బెల్లం వేస్తాను. చూసారా అంత బెల్లం పడద్ది. మాకు కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుందండి, చాలా ఘాటు నేను తినేది. అందుకని అంటున్నా, 1-2 గట్లు వేసుకుంటే చారు అన్నం మొత్తం తింటాము అట్లా. ఇట్లా జావలాగా పోసుకోవక్కర్లే. మనం తాగాలంటే తాగుతాం కానీ జావలాగా పోసుకుని ఏం తినాం. దీంతో 3 గట్లు వేసుకుంటాం అన్నమాట. ఒక గుప్పుడు అన్నంలో, ఎంత అన్నంలో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి పోపు కూడా రెడీ, చారు రెడీ అయిపోయింది. ఎవరికి కావాలా? యాపాకుతో నిమ్మకాయతో చారు సూపర్గా ఉంది కదా. లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో తెలుసు కదా మీకు. బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్లు కూడా ప్లీజ్ తప్పకుండా చేసుకోండి. సూపర్గా ఉందండి యాపాకు చారు, చాలా బాగుంటుంది. ఓకేనండి.